ఒక నవ్వే చాలు కథ. రచన తాతా మోహనకృష్ణ. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. ఆనంద్, నిన్ను మన బాస్ పిలుస్తున్నారు, వెళ్ళు అన్నాడు సతీష్. అమ్మో, బాస్ ఎందుకు పిలుస్తున్నారో అని ఆనంద్ భయపడుతూ ఉండడం చూసిన తన స్నేహితుడు సతీష్, ఏంటానంద్, లోపల ఏదో దయ్యం ఉన్నట్లు అలా భయపడుతున్నావు అన్నాడు. తన పరిస్థితి వివరించాడు ఆనంద్. నేను బాగా చదువుకొని ఎప్పుడూ కాలేజ్ ఫస్ట్ వచ్చేవాడిని. కానీ ఒకరోజు ఒక సంఘటన నా జీవితాన్నే మార్చేసింది. ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందంటారు, కానీ ఒక అమ్మాయి నవ్వే నా జీవితానికి ఎసరవుతుందని అనుకోలేదు. ఒకరోజు కాలేజీలో ఒక అమ్మాయి నన్ను చూసి నవ్వింది. నేను ఏదో అనుకొని రోజు ఆ అమ్మాయి వెంటపడి, ప్రేమంటూ ఏమిటో కూడా తెలియని నేను ప్రేమ పుస్తకాలు చదివి, లవ్ స్టోరీ సినిమాలు తెగ చూసేసి మరీ ఆ అమ్మాయిని లవ్ చేశాను. డేరింగ్ చేసి తాడి కూడా కట్టేశాను. ఏదో ఆస్కార్ అవార్డు సాధించినంత గొప్పగా ఫీల్ అయ్యాను. మంచిదే కదా, అంతా శుభమే కదా అన్నాడు సతీష్. ఇప్పుడు అసలు కథ విను మరి. ఏరికోరి వెంటపడి ప్రేమించినందుకు తాను చెప్పిన మాటే వినాలన్నది నా భార్య. లవ్ నేనే చేశాను కాబట్టి వైఫ్ చెప్పినట్లు వినాలని లాజిక్ చెప్పింది. తొక్కలో లాజిక్ అని కొట్టిపడేశాను, అంతే. మర్నాడు 2 తిట్టి నన్ను తన వశం చేసుకుంది. అప్పట్నుంచి నా పేరులోని ఆనందమే తప్ప జీవితంలో అసలు ఆ ఆనవాలే లేవు. అప్పట్నుంచి రోజు ఇంటి పని, వంట పని అన్నీ నేనే చేయాల్సి వస్తోంది. ఉదయాన్నే నిద్రలేచి అన్ని పనులు చేసుకుని ఆఫీస్కు రావాలి. దీనికి తోడు మా ఆవిడ సెలవు రోజు ఫ్రెండ్స్ని ఇంటికి పిలిచి నేను వంట బాగా చేస్తానని, తనకి బాగా రెస్ట్ దొరుకుతోందని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ని రెచ్చగొడుతోంది. వాళ్ళ మొగుళ్ళందరూ నా దగ్గరకు వచ్చి క్లాస్ పీకుతున్నారు, నీ వల్లే మా ఇంట్లో మేము వంట చేయాల్సి వస్తోందని. అంతా నా కర్మ. ఈ మధ్య మా ఆవిడ తమ్ముడు తన ఫ్యామిలీతో సహా మా ఇంట్లో దిగాడు. వచ్చి 20 రోజులైంది. రోజు అందరికీ వంట చేసి ఇంటి పని చేసుకొని ఆఫీస్కు వచ్చేసరికి ఇంకా ఆలస్యమైపోతుంది. నా పెళ్ళామేమో వాళ్ళని ఎప్పుడు వెళ్తారా అని అడగదు, నేనేమో అడగలేను. మా ఆవిడ తన తమ్ముడి పెళ్ళాంతో కలిసి టీవీ సీరియల్స్ చూడడం, రాత్రైతే తమ్ముడిని కలుపుకొని ముగ్గురు పేకాడడం. పోనీ నన్ను ఆటకు పిలుస్తారా, కొంచెం రిలీఫ్ వస్తుంది అంటే, ఆయనకి ఇంట్లో చాలా పని ఉంటుంది అంటూ మా ఆవిడ నా సరదాకి బ్రేక్ వేస్తుంది, చెప్పాడు ఆనంద్. నీ కథ వింటుంటే నా కంట్లో కన్నీరు ఆగట్లేదు. కష్టాలు శాశ్వతం కాదులే ఆనంద్. నీ కథ మన బాస్కు వినిపించు. నీకు ప్రమోషన్ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఆయంది వాళ్ళింట్లో నీలాంటి పరిస్థితే అని ఆల్ ది బెస్ట్ చెప్పి లోపలికి పంపించాడు సతీష్. శుభం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.